సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ రోజు జరిగినటువంటి మార్నింగ్ 18 తారీఖు జూన్ 18 జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి మార్నింగ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, సో మరి మేజర్ గా అప్లికేషన్ ప్రశ్నలు అడిగినట్టు మరియు కొన్ని డైరెక్ట్ బిట్ కూడా అడిగినట్టుగా మనకు సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద మన జీకే రాజ్యమోత్సవ సెంటర్లో భాగంగా మీకు ప్రతి అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మేజర్గా తెలుగు నుంచి ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్లు అడిగిండు అనే అంశం మీద చూసినట్లయితే తెలుగులో మనకు 30 మార్కులు ఉంటాయి కాబట్టి టెట్లో వర్షం యొక్క నానార్థం అడిగిండు. సో వర్షం యొక్క నానార్థం ఏంటి, వర్షం యొక్క నానార్థం అడిగింది కాబట్టి సో వర్షం అంటే ఏడాది, సంవత్సరము అనేటువంటి సో దాని యొక్క నానార్థాలు. మరియు ఇంకేమడిగిస్తారంటే పృథ్వీ యొక్క వికృతి పదం అడిగింది. సో కంపల్సరీగా ఇక్కడ గ్రామర్ అడుగుతాడు, గ్రామర్తో పాటు కనపరచాలి అడిగిండు కాబట్టి పృథ్వీ యొక్క వికృతి పదం ఏంటంటే పుడమి. సో దీని యొక్క సో వికృతి పదము పుడమి. మరియు కోటిలింగాలు అనేది సో కోటిలింగాలు ఏ జిల్లాలో ఉంది? సో కోటిలింగాలు అనేటువంటిది సో కరీంనగర్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లాలో ఉంది. సో పూర్వకాలంలో ఈ కోటిలింగాలు అనేది సో కరీంనగర్ జిల్లాలో అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ కూతురు యొక్క పర్యాపదం అడిగాడు. సో కూతురు యొక్క పర్యాపదం ఏం సార్ అంటే పుత్రిక, తనయ, కుమార్తె అనేటువంటి అర్థం. అంటే ఇక్కడ దాని యొక్క పర్యాపదాలు వస్తాయి. సో కూతురు యొక్క పర్యాపదాలు ఏంటంటే పుత్రిక, తనయ, కుమార్తె అనేటువంటి పర్యాపదాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం అడిగిండు, కాస్ అంటే అర్థం అడిగిండు. కాస్ అంటే అర్థం ఏంటని కూడా అడిగిండు. ఇంకా అది తెలుగులో మనకు వేమన పద్యం అడిగి దాని మకుడం ఏంటి అనేటువంటి అడగడం జరిగింది. వేమన పద్యం మీద మనకు క్వశ్చన్ రావడం జరిగింది. దాంతో పాటుగా కవి పరిచయాలు మరియు దాంతో పాటుగా గ్రామర్ అలా చూసాము. ఇంకా సైకాలజీలో ఎలాంటి ప్రశ్న అడిగిందంటే సో ఆర్టీ 2009 మీద యాక్ట్ మీద క్వశ్చన్ అడిగిందండి. సో విద్యా హక్కు చట్టం మీద తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది, దీని మీద క్వశ్చన్ అడిగిండు. సో దాంతో పాటుగా NCF నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ మీద కూడా 2005 మీద NCF 2005 మీద కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగిండు. దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో వైగటస్కి యొక్క సిద్ధాంతం పైన మన ప్రశ్న అడగడం జరిగింది. వైగటస్కి సిద్ధాంతం పైన. సో ఇది ఎగ్జామ్ రాసిన వాళ్ళు దీనిపైన వచ్చినటువంటి మన సమాచారం. సో నైతిక వికాసం సిద్ధాంతం అంటే కోల్బర్గ్ ఇచ్చినటువంటి నైతిక వికాస సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశం పైన మనకు సో ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దాంతో పాటుగా పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి ఆ యొక్క దశల నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. పియాజే సంజ్ఞానాత్మక దశలో ఉన్నటువంటి ఇంద్రియ చాల దశ మరియు ప్రాక్ప్రచార దశ మరియు మూర్త ప్రచార దశ, అమూర్త ప్రచార దశ, ఆ ప్రచార దశల నుంచి మనకు సో అంటే ప్రశ్నలు అనేది దీని నుంచి రావడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ లో కూడా పియాజే అడుగుతున్నాడు. సో బ్రూనర్ పైన కూడా ప్రశ్న అంటే బ్రూనర్ పైన సో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. చామ్స్కీ యొక్క సిద్ధాంతం అంటే ఇక్కడ ఈ భాషా నైపుణ్యాలు, భాషా విధానాల గురించి చామ్స్కీ ఇచ్చినటువంటి జీవిత గురించి కూడా మనకు ఒక ప్రశ్న రావడం జరిగింది. అంటే సో ఆర్టీ 2009, NCF 2005, వైగటస్ సిద్ధాంతం పైన, నైతిక వికాస సూత్రాల పైన మరియు ఇంకా ఏంటి సార్ అంటే పియాజే సంజ్ఞాన సిద్ధాంతం పైన, బ్రూనర్ చెప్పినటువంటి అంశాలపైన, చామ్స్కీ చెప్పినటువంటి సో ఆ అంశాలపైన మనకు రావడం జరిగింది. అంటే తెలుగు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత బయోసైన్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనకు మెజర్గా ఈ తెలుగు, ఇంగ్లీషు ఎక్కువ వాళ్ళు చెప్పగలిగారు. ఇంగ్లీష్ నుంచి ఎలాంటి ప్రశ్న అడిగిండు. సో ఇంగ్లీష్ లో మనం 30 మార్క్స్ ఉన్నాయి. ప్యాసేజ్ అడగడం జరిగింది. యాక్టివైజ్ ప్యాసేజ్ నుంచి అడిగింది. అంటే యాక్టివైజ్ లో ఇచ్చి దీని కింది వాళ్ళు ప్యాసేజ్ ను గుర్తించమన్నాడు. అంటే యాక్టివైజ్ నుంచి ప్యాసేజ్ మార్చడము. తర్వాత స్పెల్లింగ్ కరెక్ట్ కంపల్సరీ అడిగిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ దీని మీద అడిగిండు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ప్రిపరేషన్ మీద క్వశ్చన్ అడిగిండు. అంటే ప్రిపరేషన్ ఒకటి, టెన్సెస్ మీద క్వశ్చన్ అడిగిండు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రిపరేషన్ పైన క్వశ్చన్ అడిగిండు. టెన్సెస్ మీద అంటే ఇంకోటి కంజెక్షన్ మీద క్వశ్చన్ అడిగిండు. కంజెక్షన్ మీద కూడా క్వశ్చన్ అడిగిండు. అంటే కంజెక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి, అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, కంజెక్షన్ ఒకటి, టెన్సెస్ ఒకటి, ప్రిపరేషన్ పైన ఈ యొక్క దీని మీద 3 క్వశ్చన్లు అడిగిండు. సో ఇది ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ప్రశ్నలు. అంటే మొత్తం మీద మనకు సైకాలజీ నుంచి మనకి ఏమి అడిగిండు, తర్వాత మనకు బయాలజీ నుంచి సో కణ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలపైన సో ఇంకా మిగిలిన వివిధ అంశాలపైన అడగడం జరిగింది. కానీ మేజర్గా వాళ్ళు గుర్తున్న అంశాలు చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందులో గుర్తున్న అంశాలు, వాళ్ళు మెమరీ బేసిస్ ఉన్నటువంటి అంశాలు వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన వీడియోను మాట్లాడుతూ ఉన్నాము. సో మేజర్గా ఇంకా అసలు ఎగ్జామ్ అనేది చాలా వరకు కూడా సో కొంచెము
కొంత ఈజీ అంటే మరీ హార్డ్ కాకుండా మరీ సో ఈజీ కాకుండా యావరేజ్ గా అయినట్టుగా కొందరు మనకు చెప్పిన వాళ్ళు ఈ అంశాల గురించి మాట్లాడారు. సో మామూలుగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తెలుగు మాత్రం కొంచెం ఈజీ అయినట్టుగా సమాచారం. తెలుగు ఈజీ అడిగిండు. సైకాలజీ కూడా మరీ టఫ్ ఆడకుండా మామూలుగా అంటే అప్లికేషన్ మీద అడుగుతున్నాడు, కానీ కంపల్సరీగా కొన్ని సిద్ధాంతాలు బాగా చూసుకోండి. సో ఎవరైనా కూడా ఇక్కడ మనకు ఏంటంటే దీనివల్ల చూడడం వల్ల మీకు ఏం యూజ్ అవుతుంది, సో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే వాటిని కొంచెం సో తెలుగులో గ్రామర్ పార్ట్ ఎక్కువ చూసుకోండి. తర్వాత సైకాలజీలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వైగటస్కి కానీ చామ్స్కీ కానీ బ్రూనర్ కానీ, వాటి మీద ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో పియాజే మీద క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే అట్లాంటి ఆ సిద్ధాంతాల పైన. తర్వాత ఇంకోటి మనకు ఈ అభ్యసన వైకల్యాల మీద క్వశ్చన్ అడిగిండు. అభ్యసన వైకల్యం సైకాలజీలో అభ్యసన వైకల్యాల పైన సో ఆ బదలాయింపులను కూడా అభ్యసన బదలాయింపులను కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో డిస్ప్లేసియా పైన కానీ సో డిస్లెక్సియా కానీ దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. అంటే డిస్ప్లేసియా సో డిస్కాల్కియా అటువంటి అలాంటి అంశాల పైన తప్పకుండా క్వశ్చన్ అడిగిండు. కాబట్టి మళ్ళీ కూడా అడిగే అవకాశం ప్రతి ఎగ్జామ్ లో కూడా అడుగుతున్నాడు అక్కడ నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ RT 2009 కానీ NCF 2005 కానీ వీటిపైన ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. మనకి ఇంకా ఏంటి తెలుగు అంటే ఇంగ్లీష్ లో ఎక్కువగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ చూసుకోండి. ప్రిపోజిషన్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాము, సో సెంటెన్సెస్ ఏంటి. తర్వాత ఎర్రర్ వర్డ్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎర్రర్ వర్డ్స్ ఆర్టికల్స్ చూసుకోండి, ఆర్టికల్స్ పైన. సో క్వశ్చన్ ట్యాగ్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ ట్యాగ్ పైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం. అంటే ఇట్లా ప్రతి టాపిక్ కాకుండా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంశాల మీద మనకు ఎక్కువ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏంటి సార్ అంటే సో మనకు ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఇంకా మేజర్ పాయింట్స్ ఏంటి సార్ అంటే ఇందులో నైతిక సిద్ధాంతాల పైన ప్రతి ఎగ్జామ్ అడుగుతున్నాడు. వికాస దశల పైన అడుగుతున్నాడు, వికాస దశల మీద. సో అదేవిధంగా రక్షక తంత్రాలు కూడా గుర్తుపెట్టుకోండి. రక్షక తంత్రాల పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. రక్షక తంత్రాల పైన సో ఉన్నటువంటి మనకు చాలా ఉన్నాయి, దమనం కానీ ఇంకా ప్రక్షేపణం కానీ ఏకీకరణం కానీ అట్లాంటి అంశాల మీద తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతున్నాం. కాబట్టి రక్షక తంత్రాలు చూసుకోండి. తర్వాత ఎక్కువ పియాజే మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. పియాజేని ఎక్కువగా చూసుకోండి. తర్వాత ఈ ఇంగ్లీష్ లో అయితే మనం చూసినాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్పెల్లింగ్ కరెక్ట్ ఇట్లాంటి అంశాల మీద ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి ఎక్కువ ఎగ్జామ్ రాసే వాళ్ళు మేజర్ గా కొన్ని మెయిన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ప్రతి ఎగ్జామ్ లో కూడా ప్రీవియస్ బిట్లు చూస్తే కూడా ప్రతి ఎగ్జామ్ లో కొన్ని అంటే రిపీట్ అవుతుంటాయి. అట్లా రిపీట్ అయ్యేటువంటి అంశాలను కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఎక్కువ వాటిని చూసుకోండి. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ లో కూడా కొన్ని ఎక్కువ వాటి మీదనే అడుగుతున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఆ టాపిక్ ఎక్కువగా తరువాత అంటే ఎక్కువ సార్లు చదివే ప్రయత్నం, అంటే 2 సార్లు రిపీట్ చేస్తే 2 సార్లు 3 సార్లు రిపీట్ చేస్తే సో దాని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ అయినప్పుడు తప్పకుండా మనము దాన్ని ఆన్సర్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.